హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ యూజ్ అయ్యే ఒక టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఇంట్లో అయితే ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ కానీ మెటల్ ఐటమ్స్ కానీ ఇలా షోకేస్లో పెట్టుకోవటానికి అట్లా ఏమైనా తీసుకుంటాం కదండి, విగ్రహాలు లాంటివి. వాటిని క్లీన్ చేసుకోవటం ఎలా చూడండి. ఇలాంటి బ్రషెస్ అయితే మనం ఇంట్లో పెయింటింగ్ వేసినప్పుడు అలా కొంటాం కదండి. వాళ్ళు ఒకసారి పూసాక పెయింటింగ్ అయ్యాక రెండోసారి మళ్ళీ దేనికైనా వేయాలన్నప్పుడు ఈ బ్రషెస్ పనికిరావు అని చెప్పి మళ్ళీ కొత్తవి కొంటారు. అలా పనికిరాని బ్రషెస్తో నేను వెంటనే వాళ్ళు వద్దనంగానే నీట్గా క్లీన్ చేసి ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇల్లు ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. సన్న డిజైన్స్లో కూడా బ్రష్తో నీట్గా క్లీన్ చేయొచ్చండి. ఇది చూడండి, కృష్ణుడు రాధాకృష్ణుడు విగ్రహం అండి. ఇది కల్పవృక్షం కింద రాధాకృష్ణుడు కూర్చొని ఉన్నారు. వృక్షం పైన వచ్చి 2 నెమలీలు అయితే ఉన్నాయి. నాకు ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అంటే సన్నపాటి డిజైన్లో కూడా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి, షైనింగ్ అనేది ఎంత బాగా వచ్చింది. ఇంట్లో కొంచెం వర్క్ ఉండటం వల్ల 1 మంత్గా నేను పట్టించుకోలేదు, బాగా దుమ్ము పట్టేసింది. ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. బాగా షైనింగ్ వచ్చింది కదండి. ఇది చూడండి, వినాయకుడు దుమ్ము పట్టేసి ఉండేది కదండి. ఈ విధంగా బాగా నీట్గా తుడిచేసుకున్నామంటే సన్నపాటి డిజైన్లో కూడా బ్రష్ బాగా వెళ్తుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది, షైనింగ్ అనేది బాగా వస్తుందండి. ఈ విగ్రహాలన్నీ కూడా నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళుంటే అక్కడ నాకు నచ్చి తీసుకున్నాను. షోకేస్లో పెట్టుకోవటానికి చాలా బాగుంటాయండి. ఇది చూడండి, సెంటర్లో గ్లాస్ ఐటెం వచ్చింది, చుట్టూ కృష్ణుడు వచ్చాడండి. అటు ఇటు కృష్ణుడు ఉంటారు చిన్నపిల్లలుగా. ఇందులో వాటర్ వేసుకొని పువ్వులు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. గ్లాస్ కూడా డిజైన్ వచ్చిందండి, చాలా బాగుంది కదా. చూసారా, నీట్గా ఉంది కదండి. మీరు ఇలా ట్రై చేసుకోండి, బ్రష్లు పడేయకుండా. ఇలాంటి విగ్రహాలే కాదండి, ఇంట్లో ఇంకా గ్రిల్స్, కిటికీలు, కమ్మీలు ఉంటాయి కదండి, అవి కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి బ్రష్లతో. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే డోర్స్కి అంతా కూడా డిజైన్స్ పెట్టించుకుంటున్నాం కదండి, ఆ డిజైన్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.